ఈ మాటలు వినండి, వాటిని అర్థం చేసుకోండి. ఎంత డెప్త్ ఉంది, ఎంత ట్రూత్ ఉంది. అట్లాగే అర్థం కాకపోతే ఇట్ అపియర్స్ టు బి వెరీ కాంప్లెక్స్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో ఐఎమ్ కోటింగ్ ద ఎగ్జాక్ట్ verbatim. I am afraid the word meditation has been so misused. There are so many systems of meditation, the Tibetan, the Chinese, the Hindu, the Buddhist. I don't know what you mean by meditation. To me, meditation is something that cannot be cultivated or practiced following a system. It must come naturally, like a flower that blooms. You cannot force it. You cannot force it. నువ్వు దాన్ని ఒత్తిడి చేయలేవు. ఈ మాట అంటుంది కృష్ణమూర్తి. సో కృష్ణమూర్తి ఏమంటున్నాడంటే, ఈ ధ్యానం అనే పదం ఎంతగా మిస్యూజ్ చేయబడ్డది ప్రపంచంలో. అలాగే ప్రపంచంలో చాలా పద్ధతులు ఉన్నాయి. టిబెటన్ మెడిటేషన్, చైనీస్ మెడిటేషన్, ద హిందూ మెడిటేషన్, బుద్ధిస్ట్ మెడిటేషన్. అలాగే కృష్ణమూర్తి అంటున్నాడు, మీరు ధ్యానం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ట్రుత్ ఏమిటంటే, మెడిటేషన్ అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేయలేము, అలాగే కల్టివేట్ చేసుకోలేము. ఒక పద్ధతిని అనుసరించడం ద్వారా, ఒక సాంప్రదాయాన్ని అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తిని అనుసరించడం ద్వారా అది ఎప్పటికీ మనలో నెలకొనదు. అది సహజంగా రావాల్సిందే. ఇట్ మస్ట్ కమ్ న్యాచురలీ, లైక్ ఎ ఫ్లవర్ దట్ బ్లూమ్స్. ఎట్లయితే ఒక ఫ్లవర్ అత్యంత సహజంగా విరబూస్తుందో అలా విరబూయాలి మనలో. యూ కెనాట్ ఫోర్స్ ఇట్. దాన్ని మనం ఫోర్స్ చేయలేము. సో కృష్ణమూర్తి అందుకే జనాలకు అర్థం కాలే. ఇప్పుడు హోటల్ పెట్టడం ఒకటి, వంట నేర్పియడం లేదా వంట నేర్చుకోవడానికి నీకు వసతి ఇచ్చి ప్రయత్నం చేయి అని చెప్పినప్పుడు అర్థం కాదు. వండి పెడితే హాయిగా తినడం ఎంత ఈజీ. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చోద్యం అది. దే ఆర్ ఆఫరింగ్ డిషెస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ యు ఆర్ సింప్లీ ఈటింగ్ ఇట్. అట కాకుండా అది ఎప్పటికీ నీదవ్వదు కదా. సో కృష్ణమూర్తి అప్రోచ్ టువర్డ్స్ మెడిటేషన్ ఈజ్ వెరీ డైరెక్ట్. సో అతను ఏమంటున్నాడో ఇంగ్లీష్లో చెప్పి నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఒకటి సరే, ఏం చెప్తున్నాడో అది పక్కన పెడదాం. అట్లీస్ట్ ఇంగ్లీష్లో కొన్ని పదాలు వాటి అర్థాలన్నా తెలుసుకుందాం, సరేనా? సో కృష్ణమూర్తిస్ అప్రోచ్ టు మెడిటేషన్ ఇస్ పర్హాప్స్ యూనిక్. ఇట్ ఈస్ సర్టెన్లీ రాడికల్. అంటే చాలా. సో రాడికల్ అంటే ఒక రకమైన ఫండమెంటల్ లేదా పునాది అని సంబంధించింది. సో మనం రాడికల్ ఎలిమెంట్ అంటే ఫండమెంటల్స్ కోసం ప్రయత్నం చేస్తున్నవాడు. సో ఇట్ ఈస్ సర్టన్లీ రాడికల్. ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టెక్నిక్లెస్ మెడిటేషన్. అంటే ఒక పద్ధతికి అతీతమైన ధ్యాన పద్ధతి. ఎస్చ్యూవింగ్ ప్రాక్టీసెస్. ఎస్చ్యూవింగ్ అనే పదం కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్చ్యూవింగ్ అంటే తప్పించుకోవడం, అంటే పద్ధతుల నుంచి తప్పించుకోవడం, సాధన నుంచి తప్పించుకోవడం. గోల్స్ అండ్ కంట్రోల్స్ అడ్వకేటెడ్ బై మోస్ట్ టీచర్స్ అండ్ ట్రెడిషన్స్. అంటే ఎవరైతే ఈ గురువులు, వాళ్ళ ఆశ్రమాలు, వాటి నుంచి బయటకు వచ్చిన పద్ధతుల నుంచి తప్పించుకోవడం. మెడిటేషన్ కృష్ణమూర్తి అంటున్నాడు, ఈజ్ నాట్ సంథింగ్ యు డూ ఆర్ ఎక్స్పీరియన్స్, నార్ కెన్ ఇట్ బి లెర్న్ ఫ్రమ్ అనదర్. అంటే ఇది నువ్వేదో అనుభవించడానికో లేకపోతే నీవు ఏదో సాధించడానికో చేసేది కాదు. అలాగే అది వేరే వాళ్ళ నుంచి నేర్చుకునేది కాదు. ఇట్ ఈస్ నాట్ కాన్సన్ట్రేషన్ ఆర్ కాంటెంప్లేషన్. అది ఏకాగ్రత కాదు, అలాగే ఒకదాన్ని మననం చేసుకోవడం కాదు. దెర్ ఈస్ నో వేర్ టు గెట్ ఇట్. అండ్ మూమెంట్ ఆఫ్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్ విత్ ఎనీ పర్పస్ ఈజ్ నాట్ మెడిటేషన్. అంటే ఒకవేళ నీ మైండ్లో పర్పస్ ఉంది అంటే యు ఆర్ నాట్ డూయింగ్ మెడిటేషన్, యు ఆర్ ప్రాబబ్లీ కమిటింగ్ అన్ యాక్ట్. అంటే నువ్వు కావాల్సిన, నువ్వు సాధించాలనుకున్న విషయాల్ని పొందడానికి చేసే ప్రయత్నం తప్ప అది ట్రూ మెడిటేషన్ కాదంటున్నాడు. ఈజ్ నాట్ మెడిటేషన్, ఈజ్ టైమ్ బౌండ్, రూటెడ్ ఇన్ ద నోన్. అంటే నువ్వు ఒక సమయానికి అనుకూలంగా చేసేది, రోజువారీ దినచర్యలాగా నువ్వు చేసేది కాదు. అలాగే నీకు తెలిసింది చేయడం కాదు, లేదా తెలిసిన దాన్ని, లేదా నీ మైండ్లో ఆల్రెడీ తెలిసి ఉన్న దానికోసం ప్రయత్నం చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బైక్ కావాలని కోరుకున్నావు, దానికోసం డబ్బు సంపాదిస్తున్నావు. ఇప్పుడు ఆ ప్రక్రియ నువ్వు ధ్యానం అనడానికి లేదు. అసలు ఆ బైక్ అనే కోరిక ఎట్లా వచ్చింది అనే దాన్ని ఎంక్వైరీ చేయడం అనేది మెడిటేషన్.
సో ఈవెన్ సింప్లీ బీయింగ్ అంటే ఉండడం ధ్యానం. ద ఫ్యూచర్ అండ్ పాస్ట్ బ్యానిష్డ్ అంటే గతానికి భవిష్యత్తుకి అతీతంగా ఈ క్షణంలో ఉండడం మెడిటేషన్ ఈజ్ క్వశ్చన్డ్ బై కృష్ణమూర్తి. సిన్స్ ఇట్ ఈస్ బేస్ ఈజ్ ఎ సెంటర్ ఎ మీ అంటే నేను అనే దాని చుట్టూ ఒక తిరిగే ఒకనొక దృగ్విషయం అనమాట. ఈజ్ మెడిటేషన్ సంథింగ్ డైవర్స్ ఫ్రమ్ ఎవ్రీడే లైఫ్? ద పీస్ ఆఫ్ మైండ్ వీ విష్ టు ఫైండ్ ఈజ్ ఆఫెన్ ఎ రియాక్షన్, ఏ స్టెప్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మనం అనుభవిస్తున్న ప్రశాంతత జస్ట్ కొన్ని పనులు చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే శాశ్వతంగా నిలబడిపోతుందా? మనకున్న తాత్కాలిక కష్టాలు కన్నీళ్లు పోవడం వల్ల ఆ క్షణం మనకి హాయిగా అనిపిస్తుందా? వాట్ ఈజ్ ఇట్? కృష్ణమూర్తి సజెస్ట్ దట్ మెడిటేషన్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అవర్ ఎవ్రీడే యాక్టివిటీస్, నాట్ సంథింగ్ సపరేట్. సో కృష్ణమూర్తి ఇక్కడ చెప్తున్న విషయం వెరీ ప్రొఫౌండ్. ఏదో ఒక అద్భుతాన్ని ఆశించి ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న దాన్ని కాకుండా వేరే ఏదో విషయాన్ని సాధన చేసి ఆస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, లేకపోతే అంటే ఇక్కడ ఉన్న నీ స్థితిని మర్చిపోయి ఎక్కడెక్కడో ప్రయాణం చేయడం కాకుండా నీ డే టు డే లైఫ్లో నీ ఆధ్యాత్మికత యొక్క, నీ ధ్యానం యొక్క సమగ్రత దాగి ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ ఆర్డర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇట్ ఈస్ నాట్ ద మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ కామన్లీ టాట్. ద వాచింగ్ ఆఫ్ బ్రెత్ ఆర్ రిపీటింగ్ మంత్ర అంటే శ్వాసని గమనించడం, లేకపోతే ఒక మంత్రాన్ని జపించడం, లేకపోతే అందరూ సాధన చేస్తున్నట్టు మైండ్ఫుల్నెస్, ఇవేవి కావు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ వాటి బెనిఫిట్స్ వాటికి ఉన్నాయి. హీఈస్ నాట్ డిస్కార్డింగ్ ఆల్ దట్. బట్ ద కోర్ ఆఫ్ మెడిటేషన్ ఏమిటంటే నీ ప్రతి కదలికలో, నీ ప్రతి చేష్టలో సమగ్రత అండ్ హార్మనీ. సో కృష్ణమూర్తి గమనించాడు. సో ఈచ్ ఆఫ్ హిస్ టాక్స్ నాట్ యాజ్ అన్ ఇంపార్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ సెల్ఫ్ ఎ మెడిటేషన్. అంటే ఏదో తను చెప్తున్నాడు కానీ సమాచారం ఇస్తున్నట్టు కాదు. ఇప్పుడు నా ప్రయత్నము లేదా ప్రయత్నం కానీ ప్రయత్నం అంతే. ఒక టాక్ పెడుతున్నంటే ఏదో ఇన్ఫర్మేషన్ మీ బుర్రకు రుద్దడం కాదు. లుక్ ఎట్ ద పాయింట్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ క్రాప్. ఇట్ ఈస్ వెరీ లుకింగ్ విత్ ద కరస్పాండింగ్ ఎంటైర్లీ న్యూ యాక్షన్ ఈజ్ ద యాక్చువాలిటీ ఆఫ్ మెడిటేషన్. ఒక విషయంలోకి నేరుగా తొంగి చూడటం, ఏ భయం లేకుండా తొంగి చూడటం, విచ్ న్యాచురల్లీ కమ్స్ వెన్ దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ థాట్. అంటే ఆలోచన యొక్క సమగ్రతను. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నా అని దానికోసం ప్రయత్నం చేయడం అందరూ చేసేది. సార్ వాట్ ఈజ్ సక్సెస్? ఆ సక్సెస్ అనే థాట్ నీ మైండ్లోకి ఎట్లా వచ్చింది అనే దాన్ని ఒకవేళ మనం పర్స్యూ చేస్తామా? So meditation is a very complex business. The word meditation implies not only the brain concentrating on a certain subject but also a great deal of attention. But primarily meditation means to measure. The whole question of becoming is involved in it, which is the measure. I am this, I will be that. I am greedy but I will gradually become non-greedy, which is a form of measurement, which is a form of becoming. సో మళ్ళీ బీయింగ్ అంటే ఉన్నది ఆస్వాదించడం, ఉన్న స్థితిలో స్థితం అవ్వడం. బికమింగ్ అంటే ఇప్పుడు నేను బాగా లేను, భవిష్యత్తులో ఇంకేదో కావాలి. సో యు ఆర్ యాక్చువల్లీ యూజింగ్ మెడిటేషన్ ఫర్ అసెస్మెంట్. నీ ఉన్న స్థితిని తెలుసుకోవడం వరకు ఓకే, కానీ ఆ స్థితి బాగా లేదని నువ్వు బెటర్ స్టేట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్ అని చెప్తున్నాడు. And which is truth. Both becoming in the affairs of the world and psychologically becoming. ఇక్కడ మనిషి ప్రయత్నం చేస్తున్నా లేదా ఏవేవైతే తను సాధించాలనుకుంటున్నాడో అవి ప్రపంచానికి సంబంధించినవి తప్ప ప్రకృతికి సంబంధించినవి కాదు. ప్రకృతిలో యు ఆర్ ఎ బీయింగ్, ప్రపంచంలో యు ఆర్ ఎ బికమింగ్. సో మెజర్మెంట్ ఈజ్ కంపారిజన్. నువ్వు నిరంతరం పోల్చుకుంటున్నావు, నిరంతరం ఒకానొక కొలతలో నీ మైండ్ని పెడుతున్నావు. అంతకంటే పెద్ద బిల్డింగ్ కట్టాలి, అంతకంటే బెటర్ పొజిషన్కి రావాలి, ఇంకా మంచి హోదాకు రావాలి, ఇట్లాంటివన్నీ కూడా. మెజర్మెంట్ ఈజ్ కంపారిజన్, టు కంపేర్ వాట్ ఈజ్ విత్ అండ్ వాట్ షుడ్ బీ, ద ఫ్యాక్ట్ అండ్ ద ఐడియా, ద ఫ్యాక్ట్ బికమింగ్ ద ఐడియల్. ఆల్ దిస్ ఈజ్ ఇంప్లైడ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇది అవ్వాలంటే ఇది చేయాలి. సో ఇదంతా ఒక బిజినెస్ మాడ్యూల్ కింద లెక్క. So Indian gurus have brought this word into the West and made a lot of money out of it.
సో ఈ ధ్యానం అనే దాన్ని ఇండియన్ గురూస్ అమెరికాకి తీసుకెళ్ళి వాళ్ళ కంట కట్టి చాలా డబ్బు సంపాదించాడని చెప్తున్నాడు. దే ఆర్ మల్టీమిలియనీర్స్. ఐ హ్యావ్ మెట్ సమ్ ఆఫ్ దెమ్. దే ఆర్ అప్పీలింగ్ బీయింగ్స్ ఆల్ అవుట్ ఆఫ్ మనీ. వాళ్ళు చాలా అంత హుందాగా అలా ఉండడానికి కారణం వాళ్ళకున్న సౌకర్యాలే. వాళ్ళ నిజమైన స్థితి అది కాదంటున్నాడు. టు ఎంక్వైర్ ఇంటూ మెడిటేషన్ యూ హ్యావ్ టు ఎంక్వైర్ నాట్ ఓన్లీ ఇంటూ మెజర్మెంట్ బట్ ఆల్సో దిస్ కాన్స్టాంట్ బికమింగ్ సంథింగ్. సో ఇప్పుడు మెడిటేషన్ అనే ఒకానొక ఫినామినాలోకి తొంగి చూడాలంటే ఫస్ట్ పోలిక తీసేయాలి. అంటే ఉన్నదాన్ని వదిలేసి ఇంకేదో కావాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది దానిలోకి ఎంక్వైరీ చేయమంటున్నాడు. సైకలాజికల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైలెంట్ అండ్ ద ఐడియాస్ ఈజ్ టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నాన్ వైలెన్స్ విచ్ ఈస్ టు బికమ్. ఆల్సో ఇన్ మెడిటేషన్ ఈజ్ ఇంప్లాయిడ్ ద మెడిటేటర్ అండ్ ద మెడిటేషన్. సో మెడిటేషన్ ఒక మెడిటేటర్ ఎందుకు చేస్తున్నాడు? టు గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ వాట్స్ ఎవర్ హీస్ డూయింగ్. అతను ఎందుకు అది చేస్తున్నాడు, ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనే దాని గురించి చేస్తున్నాడు అంతా. సో హూ ఈజ్ మెడిటేటింగ్? ఇన్ మోస్ట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిటేషన్, జపనీస్, ఇండియన్, తిబెటన్ అండ్ సో ఆన్, దేర్ ఈస్ ద కంట్రోలర్ అండ్ ద కంట్రోల్డ్. అంటే మన ఇన్ జనరల్ సాధనలో కనిపించేది ఏంటి? కొన్ని విషయాల్ని కంట్రోల్ చేస్తూ ఆ కంట్రోల్ చేసేవాడు ఒకానొక పద్ధతి కంట్రోల్లో ఉన్నాడు. ద కంట్రోలర్ ట్రైస్ టు కంట్రోల్ థాట్, క్వైటన్ థాట్, షేప్ ఇట్ అకార్డింగ్ టు ఏ పర్పస్ఫుల్ డైరెక్షన్. అంటే ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో అతను ఒక థాట్ని తనకు కావలసినట్టు మలుచుకుంటున్నాడు. బట్ హీఈస్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ థాట్. ఇది అర్థమవుతుందా అంటే సింపుల్ అర్థం కాకపోతే అట్లా అనిపిస్తుంది. బట్ దాని క్రక్స్ తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ టు గ్రాస్ప్ వాట్ హీ మెంట్. సో హూ ఈజ్ ద కంట్రోలర్? All this is implied in meditation, not merely to control one's thought as is generally understood in meditation. Whatever is in Zen meditation are the most of complex forms of meditation in India. There is always the director. There is always the director, the entity that controls thoughts. So most of the time we are controlling thoughts అని చెప్తున్నాడు. The thinker separates himself from the activity of thought. And therefore in meditation is implied the controller controlling thought to make thought quiet. మనకు వస్తున్న ఆలోచనలని అణచడం మీద దృష్టి పెడుతున్నావు కానీ ఆలోచన యొక్క స్వభావం ఏమిటి దాని మీద దృష్టి పెట్టలేదు. సో దట్ ఈస్ ద మెడిటేషన్, ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్, టు మేక్ ద బ్రెయిన్ క్వైట్. సో దేర్ ఈస్ అ డివిజన్ బిట్వీన్ ద కంట్రోలర్ అండ్ ద కంట్రోల్డ్. హూ ఈస్ ద కంట్రోలర్? వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. That they are delighted to meditate, hoping to get somewhere. Illumination, enlightenment, quietness of the brain, peace of mind and so on. But very, very few have inquired into who is the controller. సో ఇప్పుడు అందరూ చేసే ప్రయత్నం ఏంది? ఏదో సాధించడానికి, లేదా ఒక కాంతిని పొందడానికి, జ్ఞానోదయం పొందడానికి, లేకపోతే ఒక అంతులేని ప్రశాంతతను పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేయడంలో వాళ్ళు చేసే పనంతా థాట్ని కంట్రోల్ చేయడం. బట్ రియల్ క్వశ్చన్ ఏంది? ఎవరు ఆ కంట్రోలర్, ఎవరు అతను? సో మళ్ళీ మీ అనే పాయింట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది అనమాట. సో మెడిటేషన్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. ఇది అంటే వినడానికి చాలా ఒక జటిలమైనది లాగా అనిపిస్తుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్లీ మెడిటేటింగ్ ఫర్ 20 minutes ఇన్ ద మార్నింగ్, 20 minutes ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ 20 minutes ఇన్ ద ఈవినింగ్, విచ్ ఈజ్ లైక్ టేకింగ్ ఎ సీస్టా, నాట్ మెడిటేషన్ ఎట్ ఆల్. అంటే ప్రతిరోజు ఉదయం కాసేపు, మధ్యాహ్నం కాసేపు, సాయంత్రం కాసేపు ఏదైతే చేస్తున్నావో ఇదో కురుకు తీయడం లాంటిది, రిలాక్స్ అవ్వడం లాంటిది తప్ప దానివల్ల ఏ పర్పస్ సాల్వ్ కాదు. నీ ఓవరాల్గా నీ లైఫ్ అలాగే ఉండబోతుంది. తాత్కాలికంగా నువ్వు పొందుతావు కొంత. సో ఇఫ్ వన్ వాంట్స్ టు డిస్కవర్ వాట్ మెడిటేషన్ ఈజ్, వన్ హ్యాస్ టు ఆస్క్ వై డస్ వన్ హ్యావ్ టు. ఒకవేళ ధ్యానమే చేయాలనుకుంటే వై డస్, అసలు ఎందుకు చేయాలి? One realizes one's brain is constantly chattering, constantly planning, designing what it will do, what it has done, the past impinging itself on the present. So everlastingly chattering. అసలు ఏంటి, అసలు ఎందుకు చేయాలి? ఈ నిరంతరం రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న ఈ బ్రెయిన్ దాన్ని అణచడానికి చేస్తున్నావా, లేకపోతే వాట్ ఈస్ నిరంతరం ప్లాన్ చేస్తూ, డిజైన్ చేస్తూ, నేను నువ్వు హింసించుకుంటూ అట్లా చేసేదే మెడిటేషనా? లేదా అందరూ అలా చేస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావా? సో ఇప్పుడు ప్రస్తుతానికి నౌ ద ఐడియా ఆఫ్ మెడిటేషన్ ఇస్ టు మేక్ ద బ్రెయిన్ క్వైట్.
silent, completely attentive, and in that attention find that which is eternal or something sacred. సో ఇలా మైండ్ని నువ్వు ప్రశాంత స్థితిలోకి తీసుకుపోవడానికి ఒకానొక పద్ధతి లేకపోతే మంత్రం ఏదో వాడడం వల్ల నీ బ్రెయిన్ ప్రశాంతంగా మారుతుంది. నువ్వు నిశ్శబ్దంగా కాసేపు ఉంటున్నావు, నువ్వు కాసేపు బుద్ధుడిలాగా అనిపిస్తున్నావు. బట్ ఇదంతా తాత్కాలిక ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్నది, లేదా నువ్వు ఇది కావాలనుకుంటున్నావు, ఇలా చేస్తేనే అవి వస్తాయి అనుకోవడం వల్ల చేస్తున్నావు. బట్ ఇన్ రియాలిటీ యూ డోంట్ నో. సో దాని మూలం ఏమిటి అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ లైక్ అచీవింగ్ సంథింగ్ విచ్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ డిజైర్. సో నువ్వు ఏమన్నా చెయ్యి, మళ్ళీ నీలో ఆ కోరిక అనేది ఉండటం వల్లనే చేస్తున్నావు. సో వన్ హ్యాస్ టు ఆస్క్ ఆల్సో, ఇఫ్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్, వాట్ ఈస్ డిజైర్? నాట్ టు సప్రెస్ డిజైర్ యాజ్ ద మాంక్స్ అండ్ సన్యాసిస్ డూ, ఆర్ ఐడెంటిఫై డిజైర్ విత్ సంథింగ్ higher principle, higher image. If you are a Christian, identify with Christ and so on. So one has to understand desire if one wants to find out what meditation is. Finally ఇక్కడికి వచ్చి ఆపాడు. సో నీలో నీ ఉన్న స్థితిని కాకుండా గొప్ప స్థితిని కోరుకుంటున్నావు, అది ఉంది. సో అది ఆ కోరుకునే కోరిక ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది అని నువ్వు ఫిగర్ అవుట్ చేసినప్పుడు, ఆ డిజైర్ అనేది ఎట్లా వస్తుంది అనేది తెలుసుకున్నప్పుడు నిజమైన ధ్యాన ప్రక్రియ అనేది నీలో స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఈ ర్యాట్ రేసు, ఈ గేమ్ నడుస్తూనే ఉంటుంది అని కృష్ణమూర్తి చెప్తున్నాడు. అండ్ ఐఎమ్ ఇన్ టోటల్ అగ్రిమెంట్ విత్ తాత, ఐ లవ్ యూ సో మచ్. కానీ నువ్వు చెప్పింది ఎవరికి అంత ఎక్కలే తాత, ఎందుకంటే ఆల్రెడీ అందరి మైండ్లో చాలా గుజ్జు పేరుకుపోయింది. అవంతా పక్కకు తీసేసి జస్ట్ ఎంక్వైరీ చేయమంటే ఇప్పుడు వంట నేర్చుకోమంటే ఎవడు నేర్చుకుంటాడు? ఎవడో వండి పెడితే తింటే సరిపోతుంది కదా. సో వంట నేర్చుకున్నప్పుడు ఒక కొత్త టేస్ట్ని డిస్కవర్ చేసినప్పుడు కదా ఎంక్వైరీ వచ్చేది. సో అది ఓకే, జనరల్ ఎగ్జాంపుల్ అనుకో. బట్ ఇన్ రియాలిటీ ఒక మనిషి ప్రపంచంలో ఒక సక్సెస్ఫుల్ మనిషిగా ఉండాలనుకుంటున్నాడా, గుర్తింపు కోసం తహతలాడుతూ ఆ గుర్తింపు రావడం వల్ల నువ్వు ఆనందపడుతున్నావు, అయితే ఈ ప్రపంచానికి సంబంధించిన ఇవన్నీ పక్కకు నెట్టి ప్రకృతిలో నువ్వు ఒక ఆనంద స్వరూపుడిగా సహజంగా ఉన్నావా అనేది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయం. సరే, మరి రీ సరస్సు వయసు కాస్త చిన్న వైలిన్ ఏదైనా వాయించి ఆ తర్వాత విల్ కంక్లూడ్.
चलो, हैव ए गुड डे. थैंक यू.